నమస్తే అండి, రుచుల వనానికి స్వాగతం. ఏమండి, వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీ దోశల్లోకి కానీ అదిరిపోయే చట్నీ కావాలా? అయితే ఈరోజు నేను చేసే ఈ టమాటా చట్నీ చూడండి. మిక్సీలో వేసినా సరే, రోట్లో రుబ్బినట్లుగా కచ్చపచ్చగా భలే రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె కాగాక 6 పచ్చిమిర్చి 4 ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. పచ్చిమిర్చి వేగి రంగు మారిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 8 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 2 నిమిషాలు వేయించండి. ఆ వెల్లుల్లి నువ్వుల వాసన ఇల్లంతా నిండిపోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 4 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేయండి. నేను ఇక్కడ 2 దోరగా ఉన్న టమాటాలు, 2 పండు టమాటాలు వేసుకున్నాను. ఇలా కలిపి వేస్తే పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుందండి. తరువాత ఇందులో 1 కప్పు కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేయండి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి. ఇక అసలైన కిటుకు ఇక్కడే ఉందండి. ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం వేసి గ్రైండ్ చేయండి. అది నలిగాక ఉడికించిన టమాటా మిశ్రమం కూడా వేసి 2 సార్లు పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి. ఇలా చేస్తేనే పచ్చడి మరీ పేస్ట్లా కాకుండా రోట్లో రుబ్బినట్లుగా కచ్చపచ్చగా వస్తుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అంతేనండి, మన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే ఆ తృప్తే వేరండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన రుచుల వనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వంటతో కలుద్దాం. సెలవు.